సిపిఐ శతవార్షికోత్సవాలలో భాగంగా రేపు భీమవరంలో జరగనున్న ప్రదర్శన బహిరంగ సభల్లో కార్మిక వర్గం శ్రమజీవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు పిలుపునిచ్చారు. మార్కెట్ వద్ద జరిగిన భీమవరం 1వ డివిజన్ మున్సిపల్ కార్మికుల సిపిఐ శాఖ సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రమజీవుల హక్కుల సాధనే లక్ష్యంగా కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కనీస వేతనాలు 8 గంటల పని సాధన, ఇంకా అనేక కార్మిక హక్కులు చట్టాల సాధనకు సిపిఐ నిర్విరామ పోరాటాలు సాగించిందన్నారు. ధనిక పేద తేడా లేనటువంటి ధనిక పేద తారతమ్యాలు లేనటువంటి సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో అందరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ కావాలని నినదిస్తూ ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కావాలి. పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజ సాధన లక్ష్యంగా ఈ దేశంలో ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100వ సంవత్సరంలోకి అడుగుతున్నది. ఈ సందర్భంగా రేపు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున వార్షికోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కావాలనేటువంటి లక్ష్యం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ. కులాలు మతాలు లేనటువంటి, ఎలాంటి ధనిక పేద తేడా తారతమ్యాలు లేనటువంటి ఒక సమసమాజ స్థాపనే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి కనీస వేతనాలకు సంబంధించినటువంటి పోరాటాలు, వాళ్ళకి శ్రమకు తగినటువంటి వేతనాలు సాధించే దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమించి కార్మిక హక్కుల్ని, చట్టాలను సాధించింది. ఈ దేశంలో 8 గంటల పని రావడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీయూసీ చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఇవాళ కార్మిక వర్గం 8 గంటల పనిని సాధించుకోవడం జరిగింది. వీళ్ళ కనీస వేతనాలు అమలు కోసం పోరాడి